అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియోలో మనం మార్చి 2024లో మనకి వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటి, ముఖ్యమైన రోజులు ఏంటి అనే విషయాలు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఇక మనకి మార్చి అనేది వచ్చేస్తుంది కదా, అందుకని ఈ విషయాలు తెలుసుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటాయి. ఆ విషయాల్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్లో స్టార్ట్ చేసిన శ్రీ పంచమి పూజా నీడ్స్ అనేది మీ అందరి అభిమానం వల్ల ముందుకు వెళుతుందండి. ఆ వస్తువులు ఏంటో చూద్దాం. మన ఛానల్లో శ్రీ పంచమి పూజా నీడ్స్ అనే పూజా ప్రోడక్ట్స్ అనేది మీ అందరికీ అవైలబిలిటీలో అనేది తీసుకొస్తున్నానండి. దీంట్లో నేను స్వయంగా తయారు చేసిన పసుపు కుంకుమ, అలాగే మనం నిత్య పూజలోని, అలాగే మహాలక్ష్మి పూజలు, సంకష్టహార చతుర్థి, ఏ ముఖ్యమైన విశేషమైన పూజలకి ఉపయోగించే అన్ని రకాల పూజా సామాగ్రి అనేది నా దగ్గర అవైలబుల్గా ఉందండి. మీలో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను రిప్లై అనేది ఇస్తాను. మీకు అక్కడ ప్రైసెస్ కూడా చెప్తాను. అయితే ఫుల్ లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే నన్ను నా పూజా ప్రోడక్ట్స్ని మీ అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే కదా, మనకి శ్రీ పంచమి పూజా నీడ్స్లో ఏ వస్తువులు ఉన్నాయో చాలామంది ఆర్డర్ చేసుకుంటున్నారండి. ఆర్డర్ చేసుకొని వాళ్ళు అనేది అవి తీసుకుని నాకు చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి 2024 మార్చి ఎప్పుడు అంటే మనకి 1/3/2024 మనకి మాస ప్రారంభం శుక్రవారంతో ప్రారంభమవుతుంది. ఆ రోజు మహాలక్ష్మీదేవికి పూజ చేసుకుని ఆ ఉప్పు దీపాన్ని అనేది వెలిగించుకోండి. ఆ నెలంతా కూడా మీకు మంచి శుభకరమైన విషయాలు అయితే జరుగుతాయి. మంచి ధనలాభం కలుగుతుంది. ఇక 3/3/2024 ఆదివారం మనకి భానుసప్తమి. రథసప్తమి రోజు ఎవరైతే పాలు పొంగించలేక బాధపడ్డారో వాళ్ళు ఈ భానుసప్తమి రోజు పాలు పొంగించి సూర్యనారాయణమూర్తికి పూజ చేసుకోవచ్చు. మనకి మాఘమాసంలో ఉపయోగించే పూజా కిట్ అంతా కూడా మన యొక్క పూజా నీడ్స్లో అనేది అవైలబుల్ ఉందండి. ఒకసారి చెక్ చేయండి. ఇక 4/3/2024 సోమవారం శుక్లపక్షంలో వచ్చే అష్టమి. ఆ రోజు మనం స్వర్ణాకర్షణ భైరవ పూజ చేసుకున్నా, లేదు అంటే కాలభైరవుడు పూజ చేసుకున్నా చాలా చాలా మంచిదండి. ఈ రెండు పూజలు కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు చూపించే పూజలన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. ఇక 6/3/2024 బుధవారం స్మార్త ఏకాదశి. 7/3/2024 గురువారం శ్రీ వైష్ణవ మధ్వ ఏకాదశి. 8/3/2024 శుక్రవారం త్రయోదశి. దాన్నే మనం మాస శివరాత్రితో కూడుకున్న మహాశివరాత్రి అండి. ఈ రాబోతుంది 8వ తారీఖున. ఆ రోజు ఉపవాసం, పూజ, జాగరణ, రుద్రాభిషేకాలు, ఆ శివాలయాలన్నీ కూడా శివనామస్మరణతో మారు మ్రొగిపోయి మనకి మోక్షం దిశగా అడుగులు వేసే దిశగా మనల్ని నడిపిస్తుంది. ఇక ఆ రోజే ముఖ్యంగా మనకి ఉమెన్స్ డే అండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆడవాళ్ళగా పుట్టినందుకు మనం ఎంతో గర్వించదగిన రోజుగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక 10/3/2024 ఆదివారంతో కూడిన అమావాస్య వచ్చిందండి. ఇది మధ్యాహ్నం వరకు ఉందన్నమాట. అమావాస్య రోజు చేసే పరిహారాలన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇక ఆ రోజు ముమ్మిడివరం శ్రీ బాలయోగీశ్వరి తీర్థం. అలాగే ఆ రోజు మనకి ద్వాపర యుగాది. ఇక మనకి 11/3/2024 సోమవారం ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుందండి ఆ రోజు. అలాగే ఆ రోజు మనకి చంద్ర దర్శనం. 13/3/2024 బుధవారం గణేష చతుర్థి. 14/3/2024 గురువారం పంచమి తిథి అండి. ఈరోజు మీరు వారాహిదేవి పూజ చేసుకోవాలనుకుంటే ఈరోజు చేసుకోండి, చాలా మంచిది. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇక 16/3/2024 శనివారం పొట్టి శ్రీరాముల జయంతి. 17/3/2024 ఆదివారం అష్టమి అండి. కృష్ణపక్షంలో వచ్చే అష్టమి. ఆ రోజు కాలభైరవుడికి మనం కూష్మాండ దీపం అవ్వచ్చు, కాకరకాయ దీపం, కొబ్బరి దీపం, ఇలా మనం మిరియాల దీపం వెలిగిస్తే మనకున్న మంచి సమయం అనేది త్వరగా వస్తుంది. చెడు సమయాన్ని పోగొట్టి మంచి సమయాన్ని ప్రసాదించే కాలభైరవుని తప్పకుండా ఆ రోజు పూజించడానికి ప్రయత్నించండి. ఇక 20/3/2024 బుధవారం అమలిక ఏకాదశి కోరుకొండ తీర్థం. 21/3/2024 గురువారం నృసింహ ద్వాదశి.
22/3/24 శుక్రవారం కామదహనం. 23/3/2024 శనివారం శని త్రయోదశి. ఆ రోజు ఉదయం 7:17 వరకు మాత్రమే మనకి త్రయోదశి తిథి ఉంది. శని త్రయోదశి రోజు శనికి అభిషేకం చేయించాలన్నా, తిలలు దానం ఇవ్వాలన్నా, శనీశ్వర పూజ చేయించాలన్నా ఆ రోజు ఉదయాన్నే చేయించుకోండి. అలా చేయించడం వల్ల ఏలినాటి శని, అష్టమ శని ఇవన్నీ కూడా మీకు తొలగిపోతాయి. ఇక మనకి 24/3/2024 ఆదివారం హోళికోత్సవం. 25/3/2024 సోమవారం మనకి పౌర్ణమి వచ్చిందండి. 26/3/2024 మంగళవారం వసంతోత్సవం. 28/3/2024 గురువారం సంకష్టహర చతుర్థి. 29/3/2024 శుక్రవారం పూర్తిగా చతుర్థి తిథి ఉందండి. కానీ మనం సంకష్టహర చతుర్థి 28ని ఎందుకు చేసుకుంటామంటే ఆ రోజు తదియతో కూడిన చతుర్థి తిథి రోజే మనం సంకష్టహర చతుర్థి చేసుకుంటామంటే మనకి రాత్రి సమయంలో చతుర్థి తిథి ఉండాలి ఆ రోజు. కాబట్టి మనం గురువారం రోజు కుబేర సంకష్టహర చతుర్థి కూడా అంటారండి. ఈ రోజు చేయడం వల్ల విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన మీద కలుగుతుంది. తప్పకుండా ఆ రోజు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక 29/3/2024 శుక్రవారం మనకి పూర్తిగా చతుర్థి తిథి ఉందండి. 30/3/2024 శనివారం పంచమి తిథి. ఈ రోజు కూడా మీరు వారాహిదేవి పూజ ఎవరైనా చేయాలనుకుంటే ఆ రోజు చేసుకోండి. అవండి మనకి మార్చి నెలలో వచ్చే పండుగలు, వాటి యొక్క తేదీలు అనేవి మీతో షేర్ చేశాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. అలాగే మన శ్రీ పంచమి నీడ్స్లో ఉన్న పూజా మెటీరియల్స్ అంతా కూడా అవైలబుల్ ఉన్నాయండి. ముఖ్యంగా పసుపు కుంకుమ అనేది మంచి ఆదరణ పొందుతుందండి. ఆ పసుపు కుంకుమ నేను స్వయంగా ఆడించి మీకు అనేది సప్లై చేస్తున్నాను. అలాగే గోమతి చక్రాలు, తామర గింజలు, చిన్న పీటలు, దండలు, ఇలా చాలా సామాగ్రి అయితే మన పూజా షాప్స్లో ఉందండి. తప్పకుండా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి నాకు మెసేజ్ చేసి పెట్టండి. తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన ఈ విషయం మీతో షేర్ చేశాను.